ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువ విద్యార్థి బలయ్యాడు. ₹1,00,000 నష్టం రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్ లో నష్టం రావడంతోనే యువకుడు సూసైడ్ చేసుకున్నట్టు తెలిపారు సీఐ సీతారామం. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఈ ఘటన జరిగింది. దెబ్బడగూడ గ్రామానికి చెందిన విక్రమ్ నారాయణగూడలోని బీజేఆర్ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. విక్రమ్ ఇంటి నుంచి సుమారు 1,00,000 తీసుకొచ్చి ఫన్ ఇన్ ఎక్స్చేంజ్ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టాడు. బెట్టింగ్లో మొత్తం డబ్బులు కోల్పోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు ఎక్కడైతే తెలిసిపోతోందో అన్న భయంతో ఈ నెల 23న పొలానికి వెళ్లి పారాఫోర్స్ అనే హెర్బిసైడ్ ను తాగి సూసైడ్ చేసుకున్నాడు. అనుమానం వచ్చిన అన్న శ్రీకాంత్ పొలానికి వెళ్లి చూడగా విక్రమ్ అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నాడు. వెంటనే యశోద హాస్పిటల్ కు తరలించగా మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కు మార్చారు. విక్రమ్ చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు డాక్టర్స్. ఈ ఘటనపై విక్రమ్ అన్న శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బు నష్టం కారణంగా వచ్చిన మానసిక ఒత్తిడే విక్రమ్ మృతికి కారణమన్నారు సీతారామం. తల్లిదండ్రులు, విద్యా సంస్థలు యువత కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆన్లైన్ బెట్టింగ్ పై అవగాహన కల్పించాలని సూచించారు. నిన్న అనగా 25/12/2025 రోజున మార్నింగ్ 7 గంటలకి మాకు ఒక పోలీస్ స్టేషన్కు తెలుగు రిటర్న్ పిటిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. వస్పరి శ్రీకాంత్, అతను దెబ్బడగూడ విలేజ్. అతను తన యొక్క పిటిషన్లో ఈ విధంగా చెప్తాడు. తన తమ్ముడైనటువంటి వస్పరి విక్రమ్ 20 ఇయర్స్, ఇతను నారాయణగూడలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రజెంట్ బీజేఆర్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతన్ని దెబ్బడగూడ విలేజ్ వాళ్ళ తమ్ముడు. 20 ఇయర్సే ఉంటే విక్రమ్ అతని పేరు. అతను వాళ్ళ ఇంట్లో డబ్బులు ₹1,00,000 వరకు దఫాలుగా తీసుకొని పోయి బెట్టింగ్ యాప్ ఫన్ ఇన్ ఎక్స్చేంజ్ అనే ఒక బెట్టింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఆన్లైన్ బెట్టింగ్ పెట్టడం జరిగినది. దాదాపు ₹1,00,000 వరకు కూడా అందులో లాస్ అయింది ఆ అబ్బాయికి. కానీ ఇంట్లో అది తెలిస్తే ₹1,00,000 ఎందుకు పెట్టినామని అడుగుతున్న భయంతో అతను 23వ తారీఖు సాయంత్రం పూట వాళ్ళ పొలం పోయి మన ఏదైతే పెస్టిసైడ్స్ దాన్ని తీసేసుకుంటాడు. మన కలుపు మందు కొట్టేటటువంటి మందుని తాగుతాడు. తాగిన తర్వాత వాళ్ళకు ఫోన్ వాళ్ళ బ్రదర్కి అనుమానం వచ్చి ఫోన్ చేస్తాడు. ఎక్కడుండో మా తమ్ముడు ఇంతవరకు ఫోన్ చేయలేదని చెప్పేసి ఫోన్ చేస్తే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మొత్తం వెతికితే అతను పొలం దగ్గర పడిపోయి ఉంటాడు. వెంటనే అతన్ని యశోద హాస్పిటల్ తీసుకుపోతారు. అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ కూడా తీసుకుపోతారు. అక్కడ సీరియస్ అని మొన్నటి రోజున సాయంత్రం పూట అతను చనిపోవడం జరిగినది హాస్పిటల్లో అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో. అయితే దీన్ని వారు ఇచ్చిన పిటిషన్ ప్రకారం అతను మేము డీడీ కూడా అంటే డైయింగ్ డిక్లరేషన్ కూడా అతను చేయడం జరిగినది. అందులో కూడా అతను చెప్పినాడు, నేను దీనికి ఈ యొక్క బెట్టింగ్ అలవాటు అయిపోయినా, ఈ అలవాటును మానుకోలేకపోయినా నేను ఫన్ ఇన్ ఎక్స్చేంజ్ అనే దాంట్లో పెట్టిన డబ్బులను ₹1,00,000 వరకు అని అతను డైయింగ్ డిక్లరేషన్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగినది. అతని వయసు చిన్నవాడు, 20 ఇయర్సే. కాబట్టి అతను చెప్పిన డైయింగ్ డిక్లరేషన్ కూడా రికార్డెడ్. వాళ్ళ బ్రదర్ కూడా చెప్పినాడు కాబట్టి వాళ్ళు పిటిషన్ ఇచ్చినారు. అది అలా నిర్ధారణ అయినటువంటిది. అది అని వారు చెప్పినారు. ఫన్ ఇన్ ఎక్స్చేంజ్ అనే ఒక యాప్లో దాంట్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం బెట్టింగ్ దాంట్లో చేయడం జరిగినది.